ఏమిటి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమిటి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్ళు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నా. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన? కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అలుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను... ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కుళ్ళు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులుండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేనని నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఉప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరేయ్, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. నే తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిటలాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న. పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ. నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చారుకేశ్. ఓ, నాకు సంగీతం అంటే ప్రాణం. మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా. సంగీతాన్ని ఏకలవీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు. మీరు కూడా తంబురా బాగా పెడతారండి. నువ్వేం బాధపడకు పెంటమ్మా. నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిసింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా, దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా, బతికిపోయానురా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? అసలు నీ పేరేంటి? చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు చెప్పండి, నా పేరు? అది లలిత రాగం. అంటే నీ పేరు లలిత, అవునా? కాదు, లలిత శివజ్యోతి. లలిత శివజ్యోతి, చాలా అందమైన పేరు. నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా. నా సంగతి మీకు తెలీదు. అవుననుకోండి, అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి. తప్పదంటావా? తప్పదండి. తప్పదా? ఆహా. గో
నేను అక్కర్లేదంటున్నా, మీరు ఇస్తానంటున్నారు. తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ఒరే రాఘవులు, ఆ జేబులో ఏముందిరా? బీడీ కట్ట అగ్గిపెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. ఆ, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు. ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. బీడీ మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే. ఏడువాడా గురవ ఏడు అయ్యా. రైట్. నీ మొహానికి నువ్వు పెళ్ళాన్ని వదిలేసావు. మర్యాదగా ఎప్పుడైనా ఆ పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? మీ పేరు నాకు ఎంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. పచ్చబుట్ట. ఆ, మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే మటుకు ఏముంది చెప్పండి. మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబొట్టు వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి. సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఆహా. ఆ, ఇష్టమైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు. పలకరింపుతోనే మనసు నీటగలరు. ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు. తమరేనా సూర్య? ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, ఒట్టు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ. ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య. గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య. క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు. తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బరువు మొయ్యలేనప్పుడు కర్రుమంటూ, బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.
అమ్మాయి మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు వదినా. ఆడదాని మనసుకు ఒక రాజమార్గం ఉందయ్యా. ఏంటిది? మగాడి మనసే. ఆహా. నీ మనసు వైపు మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అయితే చూడొదినా, అదరగొట్టేస్తాను. ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. ఓ అలాగే మాట్లాడుకుందాం. ఆ పువ్వులు చూడండి. చాలా తమాషాగా ఉన్నాయి. 2 కళ్ళు, ముక్కు, నోరు, పెద్ద పెద్ద మీసాలు, అచ్చ మనిషి మొహలాగే ఉంది. బాగున్నాయి కదా. ఈ పువ్వులన్నిటికీ మీసాలు నేనే పెట్టాను. మ్మ్హ్మ్. అంతేనా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏరుశనకాయలు కాదండి. నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే చెప్పొద్దు. ఆ, చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది. ఏమిటో మా నాన్నగారి వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వినని రాగాలు, మధురమైనవి, లలితమైనవి. అవి అనురాగాలని తెలుసుకోవడానికి నాకు ఎన్నాడు పట్టింది. ప్రేమ అంటే ఇదేనేమో. ప్రేమ? ప్రేమంటే? అంటే ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది. లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మెదులుతుంది. ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా? నాకు తెలుసు, ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బొమ్మ బొరుసు వేస్తారు. ఉండండి, మీ బదులు నేనే బొమ్మ బొరుసు వేస్తాను. బొమ్మ పడితే మీరు నన్ను ప్రేమించవచ్చు, బొరుసు పడితే నన్ను ప్రేమించకూడదు. ఉం? వద్దండి, వద్దు. చూడద్దు. ఏ? కూడతలు వస్తే లలిత, ఈరోజు మాకు కచేరీ ఉంది. టైం అవుతుంది, నేను వస్తాను. సరే, కచేరీలో కలుద్దాం. ఏమిటి, కచేరీకి నువ్వు కూడా వస్తున్నావా? దళిత రాగం లేకుండా కచేరీ ఉంటుందా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. సామాన్లు పెట్టడం కొంచెం ఆలస్యం చేద్దామా? అన్నీ పెట్టేసని. దొరగారు ఎక్కడ? దొరగారు ఎవరు? అదే సూర్యం ఎక్కడ? ఇంకా వచ్చేస్తుంటాడు మావగారు. వెనకేసుకొస్తున్నావా? మరో 3 నిమిషాలు చూస్తాను.